హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ 2023 రౌండప్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఇందులో భాగంగా నిన్న మనం ఆల్రెడీ స్కీమ్స్ అన్న టేకప్ తీసుకోవడం జరిగింది. స్కీమ్స్ అన్న టాపిక్ని అందులో 5 స్కీమ్స్ డిస్కస్ చేస్తాం. ఈరోజు మిగతా 5 డిస్కస్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ ఇయర్లీ రౌండప్ వీడియోలో ఇంతకుముందు వేరే సబ్జెక్టుల మీద లైక్ ఎన్విరాన్మెంట్ మీద కానీ పాలిటీ మీద కానీ మనం చేయడం జరిగింది. అవి మిస్ అయిన వాళ్ళు ప్లేలిస్ట్లో ఉంటే చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో ఇయర్లీ రౌండప్ అని ఉంటుంది. దాంతోపాటు ఈ స్కీమ్స్ అనేవి ఇంకా ఫర్దర్గా కూడా వీటిపైన ఇంకొక 2-3 వీడియోస్ వస్తుంది. ఈచ్ వీడియోలో మనకు ఒక 5 స్కీమ్స్ అన్నా కూడా ఒక 15-20 స్కీమ్స్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ మీరు ఏపీఎస్సీ స్టూడెంట్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ర్యాపిడ్ రివిజన్ లాగా యూజ్ అవుతుంది. తెలంగాణ స్టూడెంట్స్ ఇంకా గవర్నమెంట్ ఏం అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి గ్రూప్ 2 గురించి చూద్దాం. దాని గురించి షెడ్యూల్ వచ్చినప్పుడు విల్ డిస్కస్ అబౌట్ దట్. సో అలానే ఈ వీడియో యాక్చువల్గా ఆల్రెడీ సగం వీడియో చేసిన తర్వాత పవర్ డిస్టర్బెన్స్ రావడం వల్ల మనకి డిలే అవుతుంది. ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి 8:30 కాకుండా కొద్దిగా డిలే అయి ఉండొచ్చు. దగ్గర మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది కాబట్టి. సరే, ఈరోజు వీడియోలో మనం ఈ 5 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఉడాన్, స్మార్ట్ సిటీస్ మిషన్, మన్రేగా, PMSYM, అలానే స్వామిత్వ స్కీమ్. వీటికి సంబంధించి ఫస్ట్ ఉడాన్ అనే స్కీమ్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏదైనా సరే ఇలాంటి స్కీమ్స్ అంటే ఇలాంటి యాక్రోనిమ్స్ అంటే కొన్ని పదాలు కలిపి పెట్టినటువంటి స్కీమ్స్ ఏంటంటే ఆ స్కీమ్ ఫుల్ నేమ్ ఏందో తెలుసుకోవాలి. అలానే ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏందో తెలుసుకోవాలి. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి యొక్క మినిస్ట్రీ ఎవరో తెలుసుకోవాలి. ఈ బేసిక్ ఐడియా అనేది మనకు ఉండాలన్నమాట. ఓకే, రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ మనకి ఉడాన్ 5.0 లాంచ్ చేయడం జరిగింది. ఉడాన్ యొక్క 5.0. ఉడాన్ స్టాండ్స్ ఫర్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్. మరి ఉడాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఫ్లైట్లు మనకి సివిల్ ఫ్లైట్స్ ఉంటాయి, అలానే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఉంటాయి. డిఫెన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ని మనము ఫైటర్ జెట్స్ అంటాం. అవి మనకి డిఫెన్స్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటాయి. సివిల్కి సంబంధించిన వాటిని మనం సివిలియన్ ఫ్లైట్స్ అంటాం. ఇవి మనకి సివిలియన్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటాయి. మరి ఇప్పుడు మనకి యూనియన్ సివిల్ మినిస్టర్ ఎవరో కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అలానే మీకు క్వశ్చన్, డ్రోన్స్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తారు? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీయా లేదా డిఫెన్స్ మినిస్ట్రీయా? కామెంట్ చేయండి. మనం ఇండియాలో నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ 2016లో తీసుకొచ్చాం. ఈ స్కీమ్ని మనం 10 years వ్యాలిడిటీతోని ఫస్ట్ తీసుకురావడం జరిగింది. తర్వాత అవసరం ఉంటే మనం ఎక్స్టెండ్ చేస్తారు. ఇది ప్రధానంగా ఏంది, మన భారతదేశంలో రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అంటే Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుంది, టూరిజం లాంటివి పెరుగుతాయి. దాంతోపాటు కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎయిర్ ట్రావెల్ని యాక్సెస్ చేయగలుగుతారు తక్కువ రేట్లోనే. యాక్చువల్లీ అఫోర్డబుల్ రేట్లో ఇవ్వడం అనేది ఈ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట. అంటే ఈ యొక్క ఫ్లైట్లో 50% ఆఫ్ ద సీట్స్ని అట్లీస్ట్ 2,500 రూపీస్ పర్ అవర్ ఫ్లైట్ అంటే అంతే మొత్తంతోనే అమ్మవలసి ఉంటుంది ఆ యొక్క ఫ్లైట్ క్యారియర్ ఎవరైతే వాళ్ళు. మరి ఒకవేళ అలా అమ్మడం వల్ల నష్టం వచ్చినట్టయితే కనుక గవర్నమెంట్ వాళ్ళకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రభుత్వం వాళ్ళకి ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికోసం అని చెప్పేసి రీజనల్ కనెక్టివిటీ ఫండ్ RCF అనే దాన్ని తీసుకొచ్చారు. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పార్ట్నర్షిప్ గవర్నమెంట్స్గా ఉంటాయి. ఒకవేళ యూటీస్ దాంతోపాటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి 10% కంట్రిబ్యూట్ చేయాలి ఈ ఫండ్కి. అదర్ స్టేట్స్ 20% కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఉడాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు గుర్తుంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, స్మార్ట్ సిటీస్ మిషన్. యాక్చువల్లీ స్మార్ట్ సిటీస్ మిషన్ ఏంటంటే మారుతున్నటువంటి టైంకి అనుగుణంగా సిటీస్ని డెవలప్ చేసుకోవాలని, సిటీస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్మార్ట్ సిటీ మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేశాం. జనరల్గా స్మార్ట్ సిటీ మిషన్లో బెస్ట్ సిటీ అని, బెస్ట్ స్టేట్ అని ఏ వస్తుంటాయో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏ పారామీటర్స్ను చూస్తారనేది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఏ మినిస్ట్రీ దీన్ని టేక్ కేర్ చేస్తుంది అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలవెంట్. చూద్దాం ఒకసారి. ద యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ నేమ్డ్ ఇండోర్ యాజ్ ద బెస్ట్ సిటీ. దాంతోపాటు మధ్యప్రదేశ్ యాజ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ద స్మార్ట్ సిటీ మిషన్. ఎందులో మెన్షన్ చేశారు? ఇది మనకి ఇండియా స్మార్ట్ సిటీ అవార్డ్స్ 2022లో మెన్షన్ చేశారు. మరి ఒక స్మార్ట్ సిటీ మిషన్ దీన్ని లాంచ్ చేసింది యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడు? 2015లో. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి స్మార్ట్ సిటీస్ మిషన్కి? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ సిటీలో. దాంతోపాటు సిటిజన్స్కి స్మార్ట్ సొల్యూషన్ అంటే ఈ గవర్నెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం అనమాట. అలానే ఈ మిషన్ ద్వారా ప్రధానంగా మనకి సిటీస్లో ఎకనామిక్ గ్రోత్ పెంచి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచడం. అలానే సిటీ డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఒకవైపు రిచ్ ఏరియాస్ ఉంటూ ఇంకోవైపు స్లమ్స్ ఉండకుండా అందరికీ కూడా సిటీ గ్రో అవ్వడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అందరికీ రీచ్ అయ్యేలా ఈ యొక్క స్మార్ట్ సిటీ మిషన్
డిజైన్ చేశారనమాట. ఎందుకు ఇలాంటి మిషన్? ఎందుకంటే మన ఇండియాలో సిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో సిటీస్లో ఆల్మోస్ట్ 31% ఆఫ్ ద పాపులేషన్ సిటీలోనే ఉన్నారు. అలానే 63% ఆఫ్ ద జీడిపి కూడా మనకి సిటీ నుంచి కంట్రిబ్యూట్ అవుతుంది. అంటే 2/3 ఆఫ్ ద ఇండియన్ జీడిపి అనేది మనకి సిటీస్ నుంచే వస్తుంది. బై 2030 మనకి అర్బన్ ఏరియాస్ అరౌండ్ మనకి ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్లో 40% పాపులేషన్ అర్బన్ ఏరియాలో ఉండబోతున్నారు. అండ్ అర్బన్ ఏరియాస్ మన భారతదేశానికి 75% ఆఫ్ ద జీడిపిని కూడా కంట్రిబ్యూట్ చేయబోతుంది. కాబట్టి సిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది కాబట్టి ఆ సిటీస్ని మనం చాలా ప్లాన్డ్గా, సిటిజన్ ఫ్రెండ్లీగా, దాంతోపాటు సిటిజన్ సొల్యూషన్ సెంట్రిక్గా మనం డిజైన్ చేసుకోవాలి. అలా ఏ సిటీస్ అయితే డెవలప్ అవుతున్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి స్మార్ట్ సిటీస్ మిషన్ అనే అవార్డుని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనమాట. ఈ మిషన్ మనకి ఆల్మోస్ట్ 100 సిటీస్ని కవర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ యూటీస్, దాంతోపాటు స్టేట్స్. ఇందులో ఆ పర్టిక్యులర్ స్టేట్కి అవార్డు ఇచ్చే ముందు 50% ఆ స్టేట్ యొక్క అర్బన్ పాపులేషన్కి ఇస్తారు. దాంతోపాటు 50% ఆ స్టేట్లో ఉన్నటువంటి సిటీస్ని కౌంట్ చేసి ఆ సిటీస్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇప్పుడు మధ్యప్రదేశ్కి ఎలా అయితే అవార్డు వచ్చిందో అలా అవార్డు ఇస్తారనమాట. ఓకే, మరి ఫినాన్సింగ్ స్మార్ట్ సిటీ మిషన్కి మనకి ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇందులో మనకి స్టేట్ గవర్నమెంట్, దాంతోపాటు అర్బన్ లోకల్ బాడీస్ దే కంట్రిబ్యూట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ద ఫండింగ్. అండ్ ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? స్మార్ట్ సిటీ ప్రపోజల్స్ ద్వారా వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇది మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని మాత్రం ఐడియా ఉండాలి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ వేరే. సెక్టార్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ అనేది యూనియన్ గవర్నమెంట్ వస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఆ స్టేట్ని బట్టి ఫండింగ్ పర్సంటేజ్ మారుతుంది. నెక్స్ట్ మన్రేగా. ఈ యొక్క మన్రేగాకు సంబంధించి, మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అంటే జనరల్గా మనం ఉపాధి హామీ పథకాలు అంటుంటాం కదా, అంటే ప్రజలకి కనీసంగా ఉపాధి కల్పించడానికి. ఎందుకంటే మన భారతదేశంలో పేదరికం ఎక్కువగా గ్రామాలలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్, ఎందుకంటే పట్టణాల్లో మనకి ఏదో ఒక పని చేసి మనం డబ్బులు సంపాదించుకోగలుగుతాం. ఓకే, సింపుల్గా మీరు ఒక ఈజీ క్యాలిక్యులేషన్ చూడండి. మీరు ఏదైనా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నట్టయితే కనుక మీరు ఎయిర్ అయితే అంటే గాలి కొట్టించుకుంటారు కదా, లైక్ మీరు 2 వీలర్ అయితే కనుక ఒక 10 రూపీస్, 4 వీలర్ అయితే కనుక ఒక 50 రూపీస్ దాకా ఇస్తారు. ఇమాజిన్ డైలీ ఒక 100 వెహికల్స్ వాళ్ళు ఎయిర్ పెట్టినా కూడా 2 వీలర్స్ లాంటివి 100 × 10 అక్కడే మనకి 1000 రూపీస్ వరకు వస్తాయి. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మన టౌన్స్లో ఏ విధంగా ఉంటుంది, మనీ ఏ విధంగా జనరేట్ అవుతుందో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. రూరల్ ఏరియాలో ఇదే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా చాలా తక్కువ ఉంటాయి. దాంతోపాటు మనకి విలేజ్ లెవెల్లో, రూరల్లో యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల కొన్ని ప్రొఫెషన్ చేయకపోవచ్చు అర్బన్ ఏరియాలో చేసేవి. కాబట్టి ఇన్ జనరల్గా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేసేటప్పుడు రూరల్లో పావర్టీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అర్బన్. ఓకే, రూరల్ ఎందుకంటే ఎక్కువగా సీజనల్ ఎంప్లాయ్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. సరే, మరి ఈ యొక్క మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించి ఈ యొక్క గవర్నమెంట్ 100 days మినిమం వర్క్ అష్యూర్ చేస్తుంది. ఎవరికి? అన్స్కిల్డ్ వర్క్కి, దాంతోపాటు ఎవరైతే కనుక ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా టు ఇంప్రూవ్ ద ఎకనామిక్ కండిషన్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది? సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 18 years ఆఫ్ ఏజ్, రూరల్ ప్రాంతం నుంచి వచ్చి ఉండాలి, దాంతోపాటు అన్స్కిల్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. 100 days పనిస్తారన్నమాట. యాక్చువల్లీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ఈవెన్ గత ప్రభుత్వం, తెలంగాణ గత ప్రభుత్వం కూడా డిమాండ్ ఏం చేసిందంటే మన్రేగాని అగ్రికల్చర్తో లింక్ చేయండి, సో దట్ అగ్రికల్చర్లో ఈ యొక్క అగ్రికల్చర్ లేబర్ స్కేర్సిటీ కొరత చాలా ఉంది, అది తగ్గిపోతుంది. దాంతోపాటు అలా పనిచేసిన వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఫార్మర్ పైన డిమాండ్ కూడా తక్కువ ఉంటుంది అన్నటువంటి ఈ యొక్క వీళ్ళు ప్రపోజల్ పెట్టారు. బట్ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అప్రూవ్ ఇవ్వలేదు. ఇందులో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ వర్క్ ఒకవేళ 15 days ఇవ్వకపోతే, 15 daysలో రాకపోతే కనుక ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట. వాళ్ళకి రావాల్సినటువంటి వేజ్లో 1/4 వేజ్ వాళ్ళకి ఇస్తారు. అలానే వర్క్ ఏమేమి జరుగుతున్నాయి అనేది వీటిని సోషల్ ఆడిట్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు? గ్రామ సభ లాంటివి సోషల్ ఆడిట్ చేస్తారనమాట. సోషల్ ఆడిట్ అంటే సామాజిక తనిఖీ అని మీనింగ్. నెక్స్ట్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్. శ్రమ్ యోగి మాన్ధన్ ఇది మనకి అనార్గనైజ్ సెక్టార్కి, అనార్గనైజ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అసంఘటిత కార్మికులు యొక్క మన్రేగా కంటిన్యూషన్ అనుకోండి. ఇందులో వీళ్ళు కొంత డబ్బులు కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఈ యొక్క 18 to 40 years మధ్యలో డబ్బులు కంట్రిబ్యూట్ చేయడం ద్వారా 60 years తర్వాత వాళ్ళకి ఒక అష్యూర్డ్ పెన్షన్ అనేది ఇస్తారన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకొచ్చారు. ఇది మనకి సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీకి ఒక 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 యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే ఒక కంట్రీ డెవలప్ అవుతుందంటే కనుక ఆ కంట్రీలో సోషల్ సెక్యూరిటీ అనేది డెవలప్ అవ్వాలి, దాంతోపాటు హెల్త్ సెక్యూరిటీ కూడా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 46 lakhs ఎంత తీసుకున్నారట? 46 lakhs అన్ఆర్గనైజ్ వర్కర్స్ రిజిస్టర్డ్ అండర్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ స్కీమ్.
ఇది మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% ఫండింగ్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఇంప్లిమెంటెడ్ త్రూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి అండ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్స్ సిఎస్సిస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది మనకి ఈ యొక్క పెన్షన్ ఫండ్ మేనేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పెన్షన్ పే అవుట్. వీళ్ళకి వచ్చేటటువంటి పెన్షన్ 60 years తర్వాత పే చేసేది మనకి ఎల్ఐసి అనమాట. ఎలిజిబిలిటీ అన్ఆర్గనైజ్డ్ వర్కర్ అయి ఉండాలి, దాంతోపాటు మంత్లీ ఇన్కమ్ 15,000 బిలో అయి ఉండాలి, ఏజ్ 18 నుంచి 40 మధ్యలో ఎంటర్ అవ్వచ్చు, దాంతోపాటు వాళ్ళకి యొక్క ట్యాక్స్ పేయర్ అయి ఉండకూడదు, దాంతోపాటు వాళ్ళకి వేరే బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఉండకూడదండి. అంటే ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్లో మెంబర్ అయి ఉండకూడదు, దాంతోపాటు ఎంప్లాయిడ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కానీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో కానీ వీటి ద్వారా బెనిఫిషరీ అయి ఉండకూడదు. ఫీచర్స్ మినిమం పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 బిట్వీన్ ఆఫ్టర్ 60 years అనమాట. ఫ్యామిలీ పెన్షన్, ఒకవేళ అందులో ఎవరైనా చనిపోతే పెన్షన్ వచ్చేవాళ్ళు 50% ఆఫ్ ద పెన్షన్ అనేది స్పౌస్కి ఇస్తారనమాట. ఇందులో ఎవరైతే ఈ పెన్షన్లో జాయిన్ అవుతారో ఈ స్కీమ్లో వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేది 50% అమౌంటే, ఇంకొక 50% మ్యాచింగ్ గ్రాంట్ అంటాం, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది మ్యాచ్ చేస్తుంది. ఇది మనకి 4th one. 5th స్వామిత్వ. ఇక స్వామిత్వ స్కీమ్ అనేది ఏంటంటే డిజిటలైజేషన్ని యూజ్ చేసుకొని, డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇక గ్రామ పంచాయతీ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాప్ చేస్తారు. అంటే ఇక గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అలానే పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ కెనాల్స్ కానీ ఇలాంటి వీటి వల్ల ఏమవుతుంది, ఈ యొక్క ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ పంచాయతీ ఏరియాస్లో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి స్వామిత్వ స్కీమ్ గురించి చూద్దాం. ఒకసారి రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. దేనికి సంబంధించి? స్వామిత్వకు సంబంధించి. స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్, అంటే విలేజ్ సర్వేస్, దాంతోపాటు ఈ యొక్క విలేజ్ ఏరియాస్ని మ్యాపింగ్ చేయడం అనమాట. ఎవరెవరు కొలాబరేషన్? పంచాయతీరాజ్ మినిస్ట్రీ, దాంతోపాటు సర్వే ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్? టు ప్రొవైడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్ ఫర్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్స్ అనమాట. ఈ స్కీమ్ మనకి మ్యాపింగ్ దేన్ని బట్టి డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి మ్యాప్ చేస్తారు. దీన్ని 4 years 2022 నుంచి 2024 వరకు, 2020 నుంచి 2024 ఇది మనకి స్కీమ్ వ్యాలిడేషన్. బెనిఫిట్స్ దీని ద్వారా మనకి విలేజ్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని స్ట్రీమ్లైన్ చేయడం ద్వారా వాళ్ళు బెటర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ డెవలప్మెంటల్ ప్లాన్స్ అనేవి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 11th షెడ్యూల్లో ఈ యొక్క పంచాయతీస్కి సుమారు 29 సబ్జెక్ట్స్ ఇచ్చారు కదా, వాటికి అడ్మినిస్ట్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఇది మనకి పిఎం స్వామిత్వ స్కీమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి ఎంసీక్యూ చూద్దాం. అమంగ్ ద ఫాలోయింగ్ హూ ఆర్ ఎలిజిబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఎవరు? అడల్ట్ మెంబర్ ఆఫ్ ఎనీ రూరల్ హౌస్ హోల్డ్స్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు పిఎం స్వామిత్వ స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇందులో ద స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ టు విలేజ్ హౌస్ హోల్డ్ ఓనర్స్ అండ్ issuance of property cards to the property owner. Okay, fine. The scheme uses traditional surveying, traditional techniques కాదు updated, because second statement wrong, first statement right. Record of rights మన ప్రాపర్టీ రైట్స్ కూడా వాళ్ళు ఇస్తారు. With reference to Swachh Bharat mission, consider the following statement. It is under Ministry of Drinking Water and Sanitation కాదు. The aim of the Swachh Bharat mission is achieved to clean and open defecation free India by 2nd October 2022. ఇది రైట్ మనకి. ఓకే, నెక్స్ట్ మరి ఈరోజు క్వశ్చన్ ఏందో చూద్దాం. చాలా సింపుల్, ఈజీ టు ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ గాట్ ఫస్ట్ స్మార్ట్ సిటీ నామినేషన్? ఫస్ట్ స్మార్ట్ సిటీ నామినేషన్ ఏ టౌన్కి వచ్చింది ఇందులో? ఓకే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి స్కీమ్స్ ఎన్ని, ఈ యొక్క 5 స్కీమ్స్ గురించి మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈరోజు ఈ యొక్క స్కీమ్స్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.